న్యాయవాది ఉదయ్ కుమార్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. భూ వివాదమే హత్యకు దారితీసినట్టు తేల్చారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. ఉదయ్ను హత్య చేసి కారులోనే సజీవ దహనం చేసినట్టు లోకేష్ ఒప్పుకున్నాడని మీడియాకు తెలిపారు మల్కజ్గిరి పోలీసులు. నగర శివారు కీసరలో జరిగిన లాయర్ మర్డర్ కేసును 24 గంటల్లోనే ట్రేసౌట్ చేశారు పోలీసులు. లాయర్ ఉదయ్ సజీవ దహనం కేసులో బాపట్లకు చెందిన లోకేష్, అతడి స్నేహితుడు సుమన్ను అరెస్ట్ చేశారు. ల్యాండ్ గొడవలే హత్యకు కారణమని తేల్చారు మల్కజ్గిరి పోలీసులు. అడ్వకేట్ ఉదయ్ ని కత్తితో పొడిచి హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. కీసరలోని తన 5 ఎకరాల భూమిని ఉదయ్ కుమార్ తండ్రి నకులుడికి అమ్మాడు లోకేష్. ఆ తర్వాత ఆ భూమి తమకు కావాలని, డబ్బులు తిరిగి చెల్లిస్తామని లోకేష్ ను కోరారు ఉదయ్. అతడు ఒప్పుకోకపోవడంతో ఉదయ్ కుమార్ లోకేష్ పై తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఉదయ్ కుమార్ ను కత్తితో పొడిచి చంపాడు లోకేష్. ఆ తర్వాత కారులో సజీవ దహనం చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. అయితే కారులో ఉదయ్ కుమార్ డెడ్ బాడీని వేసి పెట్రోల్ తో తగులబెట్టే సమయంలో లోకేష్ కి కూడా మంటలు అంటుకున్నాయి. గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు లోకేష్. అతనికి సహకరించిన ఫ్రెండ్ సుమన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. కీసర లిమిట్స్ మల్లన్న గుట్ట సమీపంలో రాత్రి ఎవరు చూడని సమయంలో తీసుకొచ్చినటువంటి క్యాన్ దారిలో ఉన్నటువంటి పెట్రోల్ను పూర్తిగా కారు మీద పోసి తర్వాత అంటించే సమయంలో ఇతనికి లోకేష్ బాబు కూడా అంటుకోవడం జరిగింది. 45% వరకు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతున్నాడు. A2 సుమన్ రెడ్డి ఉందో అతన్ని మేము అప్రహెన్షన్ చేయడం జరిగింది. సుమన్ రెడ్డి కన్ఫెషన్ ద్వారా ఇమీడియట్గా అతని ద్వారా హాస్పిటల్ పోయి హాస్పిటల్లో కూడా లోకేష్ బాబుని ఎగ్జామ్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి A2ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. A1ను కూడా అడ్వైజ్ ప్రకారంగా డాక్టర్స్ డిశ్చార్జ్ చేయగానే ఇమీడియట్గా అతన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న లోకేష్ ను కోలుకున్న తర్వాత అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు.